శ్రీకాకుళ మేత్రాసన సేవ్ ఆర్ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ రాయపిల్లి జయ వీరఘట్టం విచారణ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏప్రిల్ 26వ తారీఖున వాటికన్లో సెయింట్ మేరీ మేజర్ బసిలికా నందు ఘనంగా జరిగిన పోప్ ఫ్రాన్సిస్ గారి భూస్థాపిత కార్యక్రమం. ఏప్రిల్ 21వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ గారి మరణానంతరం శ్రీకాకుళం మేత్రాసన గురువులకు ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. పాస్కా పరిచర్యలో భాగంగా మదర్ తెరీసా నిలయంలో ఉండే వృద్ధులకు, రోగులకు, వికలాంగులకు బహుమతులు, ప్రేమ విందు అందజేసిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. టీసీబీసీ ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రధాన పవిత్ర స్థలాల సందర్శనలో భాగంగా రోమ్, పాలస్తీనా, ఇజ్రాయేల్ వంటి ప్రాంతాలలో టీసీబీసీ బిషప్ల బృందంతో పాటు కలిసి ప్రయాణించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఏప్రిల్ 22వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన సెయింట్ జాన్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఘనంగా జరిగిన గ్రాడ్యుయేషన్ డే మరియు అవార్డు సెరమనీ. ఏప్రిల్ 25వ తారీఖున తూడి విచారణ శాంతిగూడ గ్రామంలో మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన గొర్రెల పెంపకం అవగాహన కార్యక్రమం. రెండు 2024-2025 విద్యా సంవత్సరం గాను 10th క్లాస్ ఫలితాల్లో 100% ఫలితాలు సాధించిన శ్రీకాకుళం మేత్రాసన విద్యా సంస్థలు అభినందించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు మరియు డీజీఎం ఫాదర్ డొమినిక్. చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో. ప్రియమైన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, శ్రీకాకుళం పీఠంలోని సకల ప్రజలందరికీ వీరఘట్టం మండలంలోని యు వెంకంపేట గ్రామ పంచాయతీలో వెలిసిన మరియగిరి పుణ్యక్షేత్రం అందించు శుభవార్త. చక్కని నిర్మాణాలతో మంచిగా ముస్తాబై సిద్ధంగా ఉన్న మరియగిరి పాస్టరల్ సెంటర్ ను మీ జ్ఞాన వడకాలకు, ఒక్కరోజు ప్రార్థనా కూటాలకు, వివిధ సమావేశాలకు, జ్ఞాన వివాహ సాంఘ్యాలకు, జూబిలీ కార్యాలకు ఈ వేదికను ఉపయోగించా మీకు ఆహ్వానం అందిస్తున్నాము. అతి తక్కువ ఖర్చుతో మీ కార్యక్రమాలు నిర్వహింప మిమ్మును మరియగిరి పుణ్యక్షేత్రం పాస్టరల్ సెంటర్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇట్లు రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి, డైరెక్టర్, పాస్టరల్ సెంటర్ డైరెక్టర్, 9701571976. రెసిడెంట్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ తుమ్మా డొమినిక్, డీజీఎం ఆఫ్ ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. వెల్కమ్ బ్యాక్. ఏప్రిల్ 26వ తారీఖున వాటికన్లో ప్రార్థనా పూర్వకంగా ఘనంగా జరిగిన పోప్ ఫ్రాన్సిస్ గారు భూస్థాపిత కార్యక్రమం ఉదయం 10 గంటలకు వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ నందు దివ్యబలి పూజ ప్రారంభమై వాటికన్లోని సెయింట్ మేరీ మేజర్ బసిలికా నందు భూస్థాపితంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి 130 దేశాల డెలిగేట్స్, దాదాపు 30 దేశాల అధ్యక్షులు, భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు. 2 లక్షలకు పైగా భక్తులు పోపు గారి నివాళులు అర్పించారు. పోపు గారి మరణం పట్ల విశ్వతీరు సభ విచారాన్ని వ్యక్తపరిచింది.
somehow. Pope Francis incessantly raised his voice, imploring peace and the coffin of Pope Francis to come to the pavements, to come to the streets, to see him, to say. ఏప్రిల్ 21వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ గారి మరణానంతరం బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారి శ్రీకాకుళం మేత్రాసన గురువులకు ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పోపు గారి ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు తరువాత నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. పోప్ ఫ్రాన్సిస్ గారు అనేక సంస్కరణలకు నాంది వేశారు, అంకిత భావంతో తిరుసభను ముందుకు నడిపించారు అని తెలియజేశారు. వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, నా మరణ రోదన అలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వేడు గడియ నాకు. ఏప్రిల్ 20వ తారీఖున బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు పాస్కా పరిచర్యలో భాగంగా మదర్ తెరీసా నిలయంలోని ఉండే వృద్ధులకు, రోగులకు, వికలాంగులకు తన ప్రేమను తెలియజేశారు. అనేక బహుమతులను మరియు తానే స్వయంగా భోజనాన్ని వారికి వడ్డించి వారితో పాటు ఆయన భుజించారు. మదర్ తెరీసా హోంలో ఉన్నటువంటి అందరూ బిషప్ గారి రాక పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు. బిషప్ గారు వారందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్మరింతును కనులలో నాని రూపం స్మరింతును, మనసు నిండా నీ ధ్యానం తరింతును, మనసు నిండా నీ ధ్యానం తరింతును, తరింతును. టీసీబీసీ ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రధాన పవిత్ర స్థలాలలో సందర్శనలో భాగంగా రోమ్, పాలస్తీనా, ఇస్రాయేల్ వంటి ప్రాంతాలలో టీసీబీసీ బిషప్ల బృందంతో పాటు కలిసి ప్రయాణించిన బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు అక్కడ శ్రీకాకుళం మేత్రాసన గురువుల కోసం, ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్డినల్ పూల ఆంటోనీ గారితో పాటుగా పలువురు బిషప్లు, గురువులు పర్యటిస్తున్నారు. ఏప్రిల్ 25వ తారీఖున తూడి విచారణ శాంతిగూడ గ్రామంలో మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన గొర్రెల పెంపకం అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జైపాల్ మరియు వారి బృందం పాల్గొన్నారు. గ్రామస్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు. పేదల అభివృద్ధికై ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫాదర్ జైపాల్ గారు తెలియజేశారు.
ఈ అవకాశాన్ని ఇచ్చిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏప్రిల్ 22వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన సెయింట్ జాన్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఘనంగా జరిగిన గ్రాడ్యుయేషన్ డే మరియు అవార్డు సెరమనీ. ఈ కార్యక్రమాన్ని సిస్టర్ జోస్నా ప్రిన్సిపల్ గారు నడిపించగా ఫాదర్ దుమ్మ తోమ్నిక్ డీజిఎం గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఫాదర్ యమ్మల క్రాంతి కుమార్, సిస్టర్ మరీ కిరీటం మరియు పలువురు అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులకు మెడల్స్ మరియు బహుమతులు అందజేస్తూ ఆనందించారు. యాజమాన్యం విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు అందచేయడమే పాఠశాల ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రిన్సిపాల్ మరియు డీజీఎం గారు ఉపాధ్యాయులను అభినందించారు. రెండు 2024-2025 విద్యా సంవత్సర 10th క్లాస్ ఫలితాలు 100% ఫలితాలు సాధించాయి శ్రీకాకుళం మేత్రాసన విద్యా సంస్థలు. బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు విద్యార్థులకు యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు 590 మార్కులు మొదటి స్థానంతో మొదలుకొని 150 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు కొల్లగొట్టారు. లోయోలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల, శ్రీకాకుళం సెయింట్ జేవియర్ పాఠశాల, వీరఘట్టం సెయింట్ పీటర్ పాఠశాల, పార్వతీపురం సెయింట్ దోమ్నెల్ల రోమను పాఠశాలల వంగర చక్కటి ఫలితాలు సాధించాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.